వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ నేవీ నుండి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ ఫార్మ్ వచ్చి ఆన్లైన్. ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ఎటువంటి బుక్స్ చదవాలి, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ సీనియర్ సెకండరీ రిక్రూట్ ఎస్ఎస్ఆర్ ఫిబ్రవరి 2022 బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఎలిజిబిలిటీ కండిషన్. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ అయి ఉండాలి. జనరల్గా నేవీలో మీకు మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరు కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం అన్మ్యారీడ్ మేల్ అయి ఉండాలి. టోటల్ 2500 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఆర్టిఫిషియల్ అప్రెంటిస్కి 500 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్ఆర్ కేటగిరీలో 2000. ఈ 2000 వేకెన్సీకి గాను టోటల్ 10,000 క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ కోసం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇంటర్మీడియట్లో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ ఈ 3 సబ్జెక్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్ చదువు ఉండాలి. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది మ్యాండేటరీ. దాంతోపాటుగా కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో ఒక సబ్జెక్ట్ చదువు ఉండాలి. మనకి ఏఏ అండ్ ఎస్ఎస్ఆర్ పోస్టుల డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ పోస్టులకి 60% అడిగారు, ఇక్కడ పర్సంటేజ్ అయితే అడగలేదు. ఏజ్ లిమిట్ ఇక్కడ 2 డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. 1 ఫిబ్రవరి 2002 నుంచి 31 జనవరి 2005. వీటి మధ్యన ఎవరైతే పుట్టి ఉంటారో అభ్యర్థి వారికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ పే స్కేల్ 21,700 నుంచి 16,100 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. లెవెల్ 3 సెలెక్ట్ అయిన వారికి. వీళ్ళకి ముందు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సమయంలో పెర్ మంత్ 14,600 వరకు స్టైపెండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రమోషన్ కూడా ఉంటుంది. అప్ టు మాస్టర్ చీఫ్ పేటీ ఆఫీసర్ వరకు మీ ర్యాంక్ అయితే ఉంటుంది. సో వన్స్ ఆ ర్యాంక్ రీచ్ అయిన తర్వాత 47,600 నుంచి పే స్కేల్ ఉంటుంది అప్ టు 1,51,000 వరకు. దాంతోపాటుగా ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. వాటి ద్వారానే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మెడికల్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇందులో మీకు అంటే ముందుగా అప్లై చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషన్లో వచ్చిన మార్క్స్ అంటే 10+2లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. స్టేట్కి విడివిడిగా ఈ కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. మీకు టాపిక్స్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్, సైన్స్, మ్యాథమెటిక్స్, జీకే. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి పేపర్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్ 1 అవర్ టైం అయితే ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సేమ్ అదే రోజు ఈ ఫిజికల్ టెస్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజెంట్ హెల్త్ సిచ్యువేషన్ వల్ల అందరూ ఒకే చోట గ్యాదర్ అవ్వాలంటే ఇబ్బంది కాబట్టి సో వీళ్ళు అప్డేట్స్ అనేవి వాళ్ళ వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. మీరు చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆర్మీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ ర్యాలీస్ ఏంటంటే ఒక మెయిన్ సెంటర్ కాకుండా వాటి నియరెస్ట్గా కొన్ని సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్యాండిడేట్స్ని రిపోర్ట్ చేయమని చెప్పారు. అంటే ఒకేసారి ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకుండా. సో అప్పటి హెల్త్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఒకే రోజు అందరికీ టెస్ట్ పెట్టాలా లేదా నెక్స్ట్ రోజు టెస్ట్ పెట్టాలా, వెన్యూస్ ఎక్కడ ఉంటాయి అవన్నీ కూడా వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఈమెయిల్ చెక్ చేస్తూ ఉండండి. అఫీషియల్ వెబ్సైట్ కూడా చూస్తూ ఉండండి. తర్వాత ఫిజికల్ సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. మీకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ 7 minutesలో పూర్తి చేయాలి. 20 స్క్వాట్స్ ఉంటాయి, 10 పుషప్స్. ఫైనల్గా మొత్తం అంటే ఎగ్జామినేషన్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ కేటగిరీలో 600 క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది ఆల్ ఇండియా విత్ మెరిట్. ఎస్ఎస్ఆర్ సంబంధించిన కేటగిరీలో 2,500 వరకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చి మనకి స్టేట్ వారీగా విడివిడిగా మీకు మెరిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ సంబంధించిన స్టాండర్డ్స్ 157 సెంటీమీటర్స్ మినిమం హైట్ అయితే ఉండాలి. హైట్ తగ్గట్టుగా మీకు వెయిట్ కూడా ఉండాలి. చెస్ట్ ఏమో ఇంత ఉండాలని చెస్ట్ అయితే ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 చెస్ట్ ఉండాలనుకోండి, కొలిచినప్పుడు 75 ఉందనుకోండి, మీరు బ్రీత్ తీసుకున్న తర్వాత ఒక 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. అది మ్యాండేటరీ. తర్వాత విజిబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ వితౌట్ గ్లాసెస్, విత్ గ్లాసెస్ ఎంత ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఐ సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ బెటర్ ఎంత ఉండాలి, వర్స్ ఎంత ఉండాలని చెప్పేసి. తర్వాత టాటూస్. ఇందులో మీకు ఏంటంటే పర్మనెంట్ టాటూస్ ఉంటాయి కొంతమందికి బాడీ పైన. ఫోరం సంబంధించి ఇన్నర్ ఫేస్ అప్ టు వరకు వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. సో మిగతా ఎక్కడన్నా ఉంటే టాటూస్ని అలౌ చేయరు. ఎవరికైనా టాటూ ఉంటే కనుక వాళ్ళు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ పూర్తిగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ట్రైనింగ్ ఫిబ్రవరి 2022 నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ కేటగిరీ వరకు 9 వీక్స్ ఉంటుంది. ఎస్ఆర్ సంబంధించిన కేటగిరీ వరకు 22 వీక్స్ బేసిక్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఎంగేజ్మెంట్. ఇనిషియల్గా ఎంగేజ్మెంట్ వచ్చి మీకు 20 years ఉంటుంది ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ వారికి. ఎస్ఎస్ఆర్ కేటగిరీ వరకు 15 years పాటు ఎంగేజ్మెంట్ ఉంటుంది.
ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది joinindiannavy.gov.in. ఈ వెబ్సైట్ దగ్గర అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ మెరిట్ లిస్ట్ అనేది జనవరి లేదా ఫిబ్రవరి 2022లో మీకు వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ స్కాన్ చేసి పెట్టుకోండి. మార్క్ షీట్స్ అన్నీ కూడా డొమిసిల్ సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేయండి, ఈ సేవా సెంటర్లో ఇస్తారు అది. అండ్ ఎవరికైనా ఎన్సీసీ ఉంటే కనుక అది కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి? 16th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ అని 10 days మాత్రం టైం ఇచ్చారు. ఇక్కడే మీకు ఏ విధంగా ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ముందుగా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సమాచారం అయితే ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీకు హోమ్ పేజ్లోనే మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను నేను. ఇది ఇక్కడ జాయిన్ నావీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మెను. అందులో మీకు వేస్ట్ టు జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో సెయిలర్స్, సెలక్షన్ ప్రొసీజర్, రిటన్ ఎగ్జామ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, మెడికల్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటే ఒకసారి క్లిక్ చేసి తెలుసుకోండి. తర్వాత ఇక్కడ మీకు జాయిన్ నావీలోనే బెనిఫిట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, సెయిలర్ సెలెక్ట్ చేసుకుంటే అందులో పే ఎంత ఉంటుంది, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, ట్రావెల్, రిటైర్మెంట్ సంబంధించిన బెనిఫిట్స్, ఇతర అలవెన్స్ అన్ని సమాచారం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కింద జాయిన్ యాజ్ సేలరీ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. హోమ్ పేజ్ పైన ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సెలక్షన్ కానీ, ఇన్స్ట్రక్షన్స్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్, డిఫరెంట్ ప్రొసీజర్స్, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు క్లిక్ చేసి చదవండి. ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామినేషన్ సెంటర్స్, సో వాళ్ళు యాక్చువల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఎక్కడ ఇవ్వాలి. మ్యాక్సిమం ఇటువంటి ఎగ్జామినేషన్స్కి ముంబై ఒకటి, నెక్స్ట్ కేరళ కానీ, చెన్నై, వైజాగ్ ఇలా జనరల్గా ఇస్తూ ఉంటారు నేవీ సంబంధించిన ఎగ్జామినేషన్ కానీ కూడా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల అందరినీ ఒక చోట ఇవ్వాలి, లేకపోతే మల్టిపుల్ సెంటర్స్ ఇవ్వాలా, ఏ స్టేట్ని ఎంతమంది అప్లై చేస్తున్నారు వాటిని బేస్ చేసుకుని సెంటర్ అయితే ఉంటుంది. సో వాళ్ళే డిసైడ్ చేస్తారు అన్నీ కూడా. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఫిజికల్ టెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మెడికల్ సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది మొత్తం. ఇక్కడ మీ ఫిజికల్ సంబంధించిన స్టాండర్డ్స్ అంటే ఇందులో మీకు వితౌట్ గ్లాసెస్, విత్ గ్లాస్ ఎంత ఉండాలి, హైట్, వెయిట్, స్టాండర్డ్ ఎంత ఉండాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. ఇవి కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత బుక్స్ ఏం చదవాలి. జనరల్ బుక్ స్టాల్లో మీకు నేవీ బుక్స్ అయితే దొరుకుతాయి. ఎవరికైనా బుక్స్ దొరకడంలో ఇబ్బంది ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మీకు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం అన్ని కూడా మీరు చూసుకోండి ఒకసారి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్స్ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకుని బుక్ మీకు కావాల్సిన చదువుకోవచ్చు. అన్నీ ఉన్నాయి మనకి. చాలామంది కోచింగ్ తీసుకుంటూ ఉంటారు బయట, వాళ్ళు కొంత ప్రిపరేషన్ అనేది పూర్తి చేస్తూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఒక శాంపుల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పట్టు అయితే ఉంటుంది మీకు. ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ రిక్రూట్మెంట్ సంబంధించిన కొన్ని మాక్ టెస్ట్ సంబంధించిన బుక్ ఇది. మాక్ టెస్ట్లు ఉన్నాయి ఇందులో, మీకు ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో 2 ఉంటాయి. ఇక్కడ మీకు మాక్ టెస్ట్లో ఒక 8 మాక్ టెస్ట్ ఇచ్చారు ఎస్ఎస్ఆర్ సంబంధించి. సెక్షనల్ టెస్ట్లు అంటే ఇంగ్లీష్ వారీగా, జనరల్ సైన్స్, తర్వాత మ్యాథమెటిక్స్ వీడియో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి. తర్వాత విడిగా ఓన్లీ కొన్ని ప్రాక్టీస్ సెట్స్ అనమాట. ఇవన్నీ మీరు చేస్తే మనకి ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది, ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చిన టైంలో ఎగ్జామ్లో రాయగలుగుతున్నామా లేదా, ఆ పేపర్ డిఫికల్ట్ ఏ విధంగా ఉంది, ఒక ఐడియా అయితే ఉంటుంది. సో డిఫరెంట్ పబ్లికేషన్స్ వాళ్ళు డిఫరెంట్ బుక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క పబ్లికేషన్ వాళ్ళైతే 22 వచ్చి ఒక ఇన్ బుక్ అంటే బుక్ టైప్లో ఉంటాయి, మిగతా 3 వచ్చి ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బుక్ తీసుకోండి. తర్వాత ఈ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్, సీనియర్, సెకండరీ రిక్రూట్, ఈ 2 పోస్ట్ సంబంధించి కొంతమంది విడివిడిగా బుక్స్ ఉంటాయి, కొంతమంది కలిపి బుక్స్ ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. అరియంతలో బుక్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, జీకే సంబంధించి. జీకే సంబంధించి మీరు ఏం చేస్తారంటే మంత్లీ లేదా వీక్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. కొంతమంది కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి, లేదంటే జీకే క్యాప్సూల్ అని చెప్పేసి, కరెంట్ అఫైర్స్ క్యాప్సూల్ అని చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా కొంతమంది ఫ్రీగా చెప్తూ ఉంటారు, కొంతమంది పెయిడ్కి ఇస్తూ ఉంటారు. లేదా మీ న్యూస్ పేపర్లో డైలీ ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి 3 months 6 months బ్యాక్ వరకు ఆ యొక్క మంత్లీ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అన్ని మీరు నోట్స్ రాసి పెట్టుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది. జనరల్గా అందరూ అలాగే ప్రిపేర్ అవుతారు. లేదా మంత్లీ నోట్స్ ప్రిపేర్ చేయడం ఇబ్బంది అనుకుంటే కనుక ఈ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసే మంత్లీ మ్యాగజైన్ అనేది వాళ్ళు తీసుకొని చదువుతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ నేవీ సంబంధించిన సెయిలర్, ఆర్టిఫిషియల్ అప్రెంటిస్, సీనియర్, సెకండరీ రిక్రూట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం ఈ బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అండ్ సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.